హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ద వ్యాంపైర్ డైరీస్ అండ్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్లోని సీజన్ 2లోని 21st ఎపిసోడ్లో ఉన్నామండి. రిమైనింగ్ 20 ఎపిసోడ్స్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసొచ్చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మ్యాథ్, క్యారలైన్ ఇద్దరు గుహలోకి వెళ్ళి దాక్కుంటారు. అయితే అక్కడికి తోడేలు రూపంలో ఉన్న టైలర్ వస్తాడు. వాళ్ళ మీద అటాక్ చేయబోతాడు. మ్యాథ్ టైలర్ని వుడెన్ బుల్లెట్స్తో షూట్ చేస్తాడు. టైలర్ కింద పడిపోతాడు. ఆ టైంలో క్యారలైన్ మ్యాథ్ని తీసుకుని టైలర్ వాళ్ళ ఇంటికి వస్తుంది. మ్యాథ్ క్యారలైన్తో నువ్వు ఒక వ్యాంపైర్ అని నాకు తెలుసు అని అంటాడు. క్యారలైన్ అదేంటి, నేను నిన్ను కంపైల్ చేస్తానుగా అంతా మర్చిపోవాలని, మరి నీకు అన్నీ ఎలా గుర్తున్నాయి అని అడుగుతుంది. ఇదంతా మీ మమ్మీ ఐడియానే, మీ మమ్మీయే నన్ను వర్వేం తాగి నీ దగ్గరికి వెళ్ళమంది, నీ దగ్గర నుంచి నిజాలను తెలుసుకోమంది అని అంటాడు. అది విన్న క్యారలైన్ ఈ విషయం మా మమ్మీకి కూడా తెలుసా అని అంటుంది. దానికి మ్యాథ్ తెలుసా అని చెప్తాడు. క్యారలైన్ మ్యాథ్ని మా మమ్మీ నన్ను ఏం చేయబోతుంది అని అడుగుతుంది. దానికి మ్యాథ్ ఆ విషయం నాకు తెలియదు, కానీ మీ మమ్మీకి చిన్నప్పటి నుంచి వ్యాంపైర్స్ అంటే ఇష్టం లేదు, తను ఒక వ్యాంపైర్ హంటర్గానే పెరిగింది అని అంటాడు. ఈలోగా పెద్ద శబ్దం వినిపిస్తుంది. వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళి చూస్తారు. అయితే అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ హ్యూమన్గా మారిన టైలర్ అక్కడ పడిపోయి ఉంటాడు. క్యారలైన్ మ్యాథ్ తనని లోపలికి తీసుకుని వస్తారు. డీమాన్ చేతికున్న గాయం రోజురోజుకి పెరుగుతూ ఉంటుంది. డీమాను క్యాథరిన్ని నువ్వెందుకు క్లౌజ్కి సహాయం చేశావు జన్నాని వ్యాంపైర్గా మార్చడంలో అని అడుగుతాడు. క్యాథరిన్ నేనా జన్నానా అన్న ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా నేను నన్ను కాపాడుకోవడానికి ఏదైనా చేస్తాను అని అంటుంది. డీమాను క్యాథరిన్తో నేను వెళ్ళి జన్నాని కాపాడాలి, తనకు బదులుగా నేను చనిపోతాను అని అంటాడు. క్యాథరిన్ డీమాన్తో నీ గాయాన్ని ఆల్రెడీ క్లౌజ్ చూశాడు, నీ బ్లడ్ ఇంప్యూర్ అని చెప్పాడు, నువ్వు శాపాన్ని బ్రేక్ చేయడానికి పనికిరావు అని అంటుంది. జన్నా ఎలినాతో నా తల ఎందుకనో బాగా తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది అని అంటుంది. ఈలోగా అక్కడికి గ్రీటా వస్తుంది. గ్రీటా జన్నాకి తన బ్లడ్ ఇస్తుంది. జన్నా ఆ బ్లడ్ తాగి తను పూర్తిగా వ్యాంపైర్గా మారుతుంది. ఎలీజా, స్టీఫెన్, సాల్స్మ్యాన్ ముగ్గురు బోనీ ఉన్న ప్లేస్కి వస్తారు. ఎలీజా స్టీఫెన్తో మన ప్లాన్ ఏంటంటే క్లౌజ్ తన శాపాన్ని బ్రేక్ చేసిన తరువాత తను తోడేలుగా మారే ట్రాన్స్ఫర్మేషన్లో ఉంటాడు. అప్పుడు తను చాలా వీక్గా ఉంటాడు. అప్పుడు అక్కడికి బోనీ వచ్చి తన మంత్రశక్తులతో తనని ఇంకా వీక్గా చేస్తుంది. ఆ తరువాత నేను క్లౌజ్ని చంపేస్తాను అని అంటాడు. తను వీక్ అయిన టైంలోనే మనం క్లౌజ్ని చంపాలి, లేదంటే మనం ఎప్పటికీ క్లౌజ్ని చంపలేము అని అంటాడు. ఈలోగా స్టీఫెన్కి డీమాన్ నుంచి కాల్ వస్తుంది. డీమాను స్టెఫెన్తో క్లౌజ్ శాపాన్ని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్నాడు అని చెప్తాడు. స్టీఫెన్ డీమాన్తో అదేంటి, మనం క్యారలైన్ని టైలర్ని కాపాడాం కదా, క్లౌజ్ ఎలా రెడీగా ఉన్నాడు శాపాన్ని బ్రేక్ చేయడానికి అని అడుగుతాడు. డీమాను క్లౌజ్ మనకంటే చాలా ఫాస్ట్గా ఉన్నాడు ప్రిపరేషన్లో, తన దగ్గర ఆల్రెడీ జూల్స్ ఉంది, తనే తోడేళ్ళు, ఇంకా వ్యాంపైర్ ఏమో జన్నా అని చెప్తాడు. అది విన్న స్టీఫెన్ ఏంటి జన్నాని వ్యాంపైర్గా మార్చాడా క్లౌజ్ అని అడుగుతాడు. దానికి డీమాను అవునని చెప్తాడు. స్టీఫెన్ జన్నా వ్యాంపైర్గా మారిన విషయాన్ని ఎలీజాకి, సాల్స్మ్యాన్కి చెప్తాడు. అయితే సాల్స్మ్యాన్ చాలా బాధపడతాడు. గ్రీటా జూల్స్ని కూడా తెచ్చి జన్నా ఎలినా దగ్గర పడేస్తుంది. అయితే గ్రీటా వాళ్ళ ముగ్గురు చుట్టూ సర్కిల్స్ గీస్తుంది. ఆ సర్కిల్స్ మండుతూ ఉంటాయి. వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోకుండా ఆ సర్కిల్స్లో బంధించి ఉంచుతుంది గ్రీటా. క్లౌజ్ ఆ ప్లేస్కి చేరుకుంటాడు. గ్రీటాతో శాపాన్ని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్నావని అడుగుతాడు. అయితే గ్రీటా రెడీగా ఉన్నానని చెప్తుంది. జాను డీమాన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఎలీనా నా కాల్స్ ఏమీ లిఫ్ట్ చేయడం లేదు, ఎలీనాకి ఏమైందని అడుగుతాడు. దానికి డీమాను ఎలీనాని క్లౌజ్ తీసుకువెళ్ళిపోయాడని చెప్తాడు. జాన్కి డీమాన్ మీద చాలా కోపం వస్తుంది. అదేంటి మీ ఇద్దరు ఎలీనాని కాపాడుతానన్నారు కదా అని అంటాడు. తరువాత డీమాను, జాను ఇద్దరూ కలిసి బోనీ ఉన్న ప్లేస్కి వెళ్తారు. బోనీ, జెర్మీ ఇద్దరు క్లౌజ్ని ఎలా చంపాలో తెలుసుకోవడానికి మంత్ర పుస్తకాలు చదువుతూ ఉంటారు. అయితే అక్కడికి సాల్స్మ్యాన్ వస్తాడు. సాల్స్మ్యాన్ బోనీతో ఎలీజా, స్టీఫెన్ బయట నీకోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు నీతో మాట్లాడాలంట, వెళ్ళమని అంటాడు. బోనీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బోనీ వెళ్ళిపోయిన తర్వాత సాల్స్మ్యాన్ జెర్మీకి జన్నా గురించి చెప్తాడు. అయితే జెర్మీ కూడా చాలా బాధపడతాడు. బోనీ స్టీఫెన్ అండ్ ఎలీజా దగ్గరికి వస్తుంది. స్టీఫెన్ జన్నా గురించి బోనీతో చెప్తాడు. స్టీఫెన్ బోనీతో నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, నేను జన్నాని కాపాడాలనుకుంటున్నాను అని అంటాడు. బోనీ అది ఎలా అని అడుగుతుంది. నేను క్లౌజ్ దగ్గరికి వెళ్తాను, జన్నా బదులు చనిపోతానని చెప్తాను, నేను జన్నా బదులు చనిపోతాను, జన్నాని కాపాడతాను అని అంటాడు. బోనీ లేదు, ఎవ్వరం చనిపోవాల్సిన అవసరం లేదు, మనం దాని గురించి వేరే మార్గాన్ని చూద్దాము అని అంటుంది. దానికి స్టీఫెన్ లేదు, అంత టైం లేదు అని అంటాడు. గ్రీటా రాళ్లతో ఒక తొట్టి లాంటి దాన్ని తయారు చేస్తుంది. అందులో మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తుంది. అందులో నుంచి మంటలు వస్తూ ఉంటాయి.
క్లౌజు తన దగ్గర ఉన్న మూన్ స్టోన్ని గ్రీటాకి ఇస్తాడు. గ్రీటా ఆ మూన్ స్టోన్ని ఆ తొట్టులో పడేసి మంతలా చదువుతూ ఉంటుంది. క్లౌజు ఎవరినైతే ముందుగా చంపాలనుకుంటున్నాడో వాళ్ళ చుట్టూ ఉన్న మంటలు ఆరిపోతాయి. గ్రీటా తన మంత్రశక్తిని యూజ్ చేసి తోడేలైన జూల్స్ చుట్టూ ఉన్న మంటను ఆర్పేస్తుంది. క్లౌజు జూల్స్ దగ్గరికి వెళ్తాడు. అది ఫుల్ ముండే కాబట్టి జూల్స్ తోడేలుగా మారి క్లౌజ్ మీద అటాక్ చేస్తుంది. క్లౌజు ఒక్కసారిగా తన గుండెను బయటకు తీసి తనను చంపేస్తాడు. ఎలీనా జన్నాతో నీ టైం వచ్చినప్పుడు నువ్వెక్కడి నుంచి పారిపోమ్మని అంటుంది. అయితే జన్నా కూడా సరే అంటుంది. స్టీఫెన్ ఎలీజాతో నేను ఇక బయలుదేరి క్లౌజ్ దగ్గరికి వెళ్తాను, జన్నాని కాపాడతాను అని అంటాడు. ఎలీజా స్టీఫెన్తో నువ్వు చాలా నిజాయితీ పరుడివి అని అంటాడు. స్టీఫెన్ ఎలీజాతో నువ్వు మాకు ప్రామిస్ చేసినట్లుగా క్లౌజ్ని చంపగలవా అని అడుగుతాడు. ఎందుకంటే నేను కూడా మా అన్నయ్య డీమోన్ని చాలాసార్లు చంపడానికి ట్రై చేశాను, కానీ నేను చంపలేకపోయాను. మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ వల్ల అలా చేయలేకపోయాను. మరి క్లౌజ్ నీ తమ్ముడు, నువ్వు తనని చంపగలవా అని అడుగుతాడు. ఎలీజా స్టెఫెన్తో నా క్లౌజ్ ఒక్కడే కాదు, చాలామంది సిబ్లింగ్స్ ఉన్నారు. క్లౌజు నా పేరెంట్స్ని సిబ్లింగ్స్ని ఒక్కొక్కరిని నా నుంచి దూరం చేశాడు. వాళ్ళ బాడీస్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు అని అంటాడు. అది విన్న స్టీఫెను అయితే నువ్వు క్లౌజ్ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నావా అని అడుగుతాడు. దానికి ఎలీజా అవును అని అంటాడు. జాను బోనీతో నేను జొనాథన్ గిల్బర్ట్ డైరీ చదివినప్పుడు నాకు ఒక విషయం తెలిసింది. అదేంటంటే ఒక తల్లి కూతురు ఉన్నారు. అయితే కూతురికి బాగా జబ్బు చేసింది, తను చనిపోయే పరిస్థితిలో ఉంది. ఎమిలీ తన మంత్రశక్తులను ఉపయోగించి ఆ బిడ్డను కాపాడింది. ఎమిలీ తల్లి ప్రాణాన్ని బిడ్డకు పోసింది, అంటే బిడ్డ బ్రతికింది, తల్లి చనిపోయింది అని అంటాడు. జాను బోనీతో ఇప్పుడు నా విషయంలో కూడా అదే జరగాలి. నా ప్రాణాన్ని ఎలీనా ప్రాణంతో బాండ్ చెయ్యి. ఎలీనా చనిపోయిన తర్వాత నా ప్రాణం ద్వారా తన బ్రతుకుతుంది అని చెప్తాడు. స్టీఫెన్ క్లౌజ్ దగ్గరికి వెళ్తాడు. నేను నీతో మాట్లాడాలి. జన్నా ప్లేస్ని నేను రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. జన్నాను వదిలేయి, నన్ను చంపేయి అని అంటాడు. ఎలీనా జన్నాతో వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో నువ్వు వినగలవు, కాబట్టి వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాతో చెప్పు అని అంటుంది. జన్నా ఎలీనాతో స్టీఫెన్ నా ప్లేస్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నాడు, అదే విషయాన్ని క్లౌజ్తో చెప్తున్నాడు అని అంటుంది. అది విన్న ఎలీనా చాలా బాధపడుతుంది. బోని జాన్ అడిగినట్లుగా తన మంత్రశక్తులను యూజ్ చేసి జాన్ సోల్ని అలానే ఎలీనా సోల్ని కనెక్ట్ చేస్తుంది. బోని, సాల్స్మ్యాను, జెర్మీ, జాను ఇంట్లో నుంచి బయటికి రాకుండా డోర్ దగ్గర తన పవర్స్ని యూజ్ చేసి డోర్ని లాక్ చేస్తుంది. తరువాత బోని, ఎలీజా, డీమోను అక్కడి నుంచి క్లౌజ్ దగ్గరికి బయలుదేరతారు. క్లౌజు స్టీఫెన్ని తీసుకుని ఎలీనా వాళ్ళ దగ్గరికి వస్తాడు. క్లౌజు ఎలీనాతో స్టీఫెను జన్నా బదులు చనిపోవాలనుకుంటున్నాడు అని చెప్తాడు. క్లౌజు కానీ నేను స్టీఫెన్ని చంపను, స్టీఫెన్తో నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి అని చెప్పి ఒక వుడెన్ స్టేక్తో స్టీఫెన్ని పొడి చేస్తాడు. స్టీఫెన్ అక్కడే కింద పడిపోతాడు. గ్రీటా తన పవర్స్ని యూజ్ చేసి జన్నా దగ్గర ఉన్న మంటను ఆర్పేస్తుంది. క్లౌజు జన్నా దగ్గరికి వెళ్తాడు. ఎలీనా స్టీఫెను చూస్తూ ఉండగానే క్లౌజు ఒక వుడెన్ స్టేక్తో జన్నా గుండెల్లో పొడిచి తనని చంపేస్తాడు. జన్నా చనిపోయినప్పుడు ఆ సీన్ చాలా బాధగా ఉంటుంది. స్టీఫెను చాలా బాధపడతాడు, తను అక్కడే ఉండి జన్నాని కాపాడలేకపోయినందుకు. గ్రీటా తన పవర్స్ని యూజ్ చేసి ఎలీనా దగ్గర ఉన్న మంటలను కూడా ఆర్పేస్తుంది. క్లౌజు ఎలీనా దగ్గరికి వెళ్తాడు. తరువాత తనని ఫీడ్ చేస్తాడు. ఎలీనా కింద పడిపోయి చనిపోతుంది. ఎలీనా చనిపోవడంతో క్లౌజు తన శాపాన్ని బ్రేక్ చేస్తాడు. ఆ రోజు ఫుల్ ముండే కాబట్టి క్లౌజు తోడేలుగా మారే ట్రాన్సిషన్లో ఉంటాడు. అయితే ఈ టైంలో క్లౌజు చాలా వీక్గా ఉంటాడు. బోని అక్కడికి వస్తుంది. తన పవర్స్ని యూజ్ చేస్తూ క్లౌజ్ని ఇంకా బలహీనంగా చేస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న గ్రీటా బోనీని ఆపడానికి ట్రై చేస్తుంది. అయితే ఈలోగా డీమోను గ్రీటా దగ్గరికి వచ్చి తనని చంపేస్తాడు. బోని తన పవర్స్ని బాగా యూజ్ చేస్తూ ఉంటుంది. డీమోను ఎలీనాను తీసుకుని స్టెఫెన్ దగ్గరికి వస్తాడు. స్టెఫెను వీపు మీద ఉన్న వుడెన్ స్టేక్ని బయటకు లాగుతాడు. స్టెఫెను డీమోన్తో నువ్వు ఎలీనాను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను క్లౌజ్ చనిపోయేంత వరకు ఇక్కడే ఉంటాను అని అంటాడు. తరువాత డీమోను ఎలీనాను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బోని తన పవర్స్ని యూజ్ చేస్తూ ఉంటుంది. క్లౌజ్ అటు ఇటు పడిపోతూ ఉంటాడు. ఎలీజా క్లౌజ్ దగ్గరికి వస్తాడు. తన చేతిని క్లౌజ్ గుండెల్లో పెట్టి దాన్ని బయటకు తీయబోతూ ఉండగా క్లౌజు ఎలీజాతో నన్ను వదిలే, మన పేరెంట్స్ సిబ్లింగ్స్ బాడీస్ క్షేమంగా ఉన్నాయి, నేను వాటిని డిస్ట్రాయ్ చేయలేదు, నిన్ను నేను ఆ బాడీస్ దగ్గరికి తీసుకువెళ్తాను అని అంటాడు. అది విన్న ఎలీజా ఆలోచనలో పడతాడు. ఇంతలో క్లౌజు నన్ను చంపేస్తే నీకు ఆ బాడీస్ ఎప్పటికీ దొరకవు, ఆలోచించుకో అని అంటాడు. ఎలీజా ఆలోచనలో పడడం గమనించిన స్టీఫెన్ అండ్ బోని ఎలీజాతో వద్దు, తన మాట వినకు, తనని చంపేయి అని అంటారు. అయితే ఎలీజా స్టీఫెన్ వైపు చూసి నన్ను క్షమించు అని చెప్పి క్లౌజ్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
జాను ఒక లెటర్ రాస్తాడు. తను జెర్మీ దగ్గరికి వచ్చి ఈ లెటర్ని ఎలినాకి ఇవ్వమని అంటాడు. అలానే తన చేతికి ఉన్న రింగ్ కూడా తీసి జెర్మీకి ఇస్తాడు. ఈ రింగ్ను కూడా ఎలినాకి ఇవ్వమని చెప్తాడు. తరువాత జెర్మీతో మీ ఇద్దరు ఒకరికొకరు సహాయం చేసుకోండి, జీవితాంతం ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉండండి, ఎందుకంటే మీకు ఇక పేరెంట్స్ ఎవరూ లేరు అని అంటాడు. డీమాను ఎలినాని తీసుకుని ఇంటికి వస్తాడు. తనని హాల్లో పడుకోబెడతాడు. అయితే అక్కడికి సాల్స్మ్యాన్ జెర్మీ వస్తారు. జెర్మీ డీమాన్తో ఎలినా ఎలా ఉందని అడుగుతాడు. దానికి డీమాను నాకు కూడా తెలీదు తను ఎలా ఉందో అని అంటాడు. సాల్స్మ్యాన్ డీమాన్ని జన్నా ఎలా ఉందని అడుగుతాడు. అయితే డీమాను వాళ్లతో జన్నా చనిపోయిందని చెప్తాడు. సాల్స్మ్యాన్ జెర్మీ చాలా బాధపడతారు. ఎలీనా కళ్ళు తెరుస్తుంది. డీమాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలానే జెర్మీ కూడా ఎలీనా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఎలీనా తిరిగి బ్రతికినందుకు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎలీనా బ్రతికిన వెంటనే జాన్ చనిపోతాడు. మిగిలి ఉన్న జాను జన్నా చనిపోవడంతో జెర్మీ ఎలీనా అనాథలైపోతారు. జెర్మీ ఎలీనా దగ్గరికి వస్తాడు. జాను నీకు ఈ లెటరు రింగు ఇవ్వమన్నాడు అని చెప్పి ఆ రెండింటిని ఎలీనాకి ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఎలీనా ఆ లెటర్ తీసుకుని చదువుతూ ఉంటుంది. ఆ లెటర్లో జాను తన కూతురైన ఎలీనాని తను ఎంతగానో ప్రేమిస్తున్నట్లుగా రాస్తాడు. జన్నా అండ్ జాన్ సమాధి దగ్గరికి అందరూ వెళ్తారు. జెర్మీ, బోనీ, క్యారలైను, సాల్స్మ్యాను, డీమాను, స్టెఫెను అందరూ వెళ్తారు. ఎలీనా తనకి మిగిలిన వాళ్ళను కూడా కోల్పోయినందుకు చాలా బాధపడుతుంది. స్టెఫెను డీమాన్తో ఇక మనం ఎలీనాని ఎప్పటికీ బాధ పెట్టకూడదు, తనను సంతోషంగా చూసుకోవాలి అని అంటాడు. తరువాత స్టెఫెను డీమాన్ చేతికి ఉన్న వుల్ఫ్ బయటను చూస్తాడు. అయితే అది పెద్దగా వ్యాపిస్తూ ఉంటుంది. స్టెఫెను డీమాన్తో ఇది ఎలా జరిగిందని అడుగుతాడు. దానికి డీమాను నేను టైలర్ని ఆపే ప్రయత్నంలో టైలర్ నన్ను కరిచాడు అని అంటాడు. స్టెఫెను డీమాన్తో మనం వీలైనంత త్వరగా దీనికి క్యూర్ని కనిపెట్టాలి అని అంటాడు. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో స్టెఫెను డీమాన్ కోసం క్యూర్ని కనిపెట్టగలడా, ఒకవేళ క్యూరే కనుక ఉంటే అదేంటి, స్టెఫెను డీమాన్ని ఎలా కాపాడబోతున్నాడు అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. చూస్తూనే ఉండండి మా ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.